ప్రియమైన మిత్రులందరికీ నేను వెంకటశేషయ్యని మన హృదయపూర్వక నమస్కారములండి. మనం ఇందాక ఒక శివాలయానికి వెళ్ళి మారేడు చెట్టును చూసాము. ఆ మారేడు చెట్టు ఆకులు నేను తీసుకొచ్చాను చూడండి. ఇది మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టు ఆకులు అంటే దీన్ని బిల్వపత్రము అంటారు. బిల్వపత్రము ఈ సైంటిఫిక్ నేమ్ అవన్నీ మీకు విడిగా డిస్క్రిప్షన్లో రాస్తాను. దీని ఆరోగ్య ప్రయోజనాలు 2 నిమిషాలు చెప్పుకుందాం. ఈ ఆకు చూడండి, ఇలా 3 ఆకులు కలిసి ఒకటిగా ఉంటుంది. ఇలాగే ప్రతి ఆకు ఇలాగ 3 రకాలుగా 3 ఆకులతో కలిసి ఉంటుంది. ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. ఇది ప్రతి శివాలయంలోనూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాము, ప్రతి శివాలయంలో ఉంటుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే బీపీని తగ్గిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, తర్వాత మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఇంకా కేవలం చర్మ వ్యాధుల్ని కూడా నివారిస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు చాలా 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 ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను. ఆ వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను. శరీరంలో వేడిని తగ్గిస్తుంది, పైల్స్ని నివారిస్తుంది, పైల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఆకుల యొక్క కషాయం చేసుకుని తాగటం వల్ల పొట్టలో అల్సర్లు నివారించబడతాయి. ఈ కాయ, పండు, గుజ్జు ఇవన్నీ కూడా ఉపయోగం. ఈ కాయలు ఇలా ఉంటాయి. దీని ప్రయోజనాలు ఏంటంటే ఈ గుజ్జుని మెంతులతో కలిపి దంచి, మెంతులు దాంతో కలిపి మెత్తగా గ్రైండర్లో గ్రైండ్ చేసి తల మీద అలా ఒక దీనిలాగా వేసేసుకుని తలకంతా అప్లై చేసి ఒక 2-3 అవర్స్ తర్వాత తల స్నానం చేస్తే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇది పగలకొట్టిన కాయ అండి. చూడండి, ఇలా గుజ్జు ఉంటుంది, గింజలు ఉంటాయి. ఈ గుజ్జుని మనము తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు. బాగా పండిన కాయ అయితే తినచ్చు, తినగలిగిన వాళ్ళు తినచ్చు. చాలామందికి రకరకాల అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాల వల్ల తినడానికి భయపడుతూ ఉంటారు. భయపడాల్సింది ఏమీ లేదండి. దీన్ని మనము ఈ గుజ్జుని ఏం చేయాలంటే ఈ గుజ్జును తీసేసి ఈ గింజలతో సహా గ్రైండర్లో వేసేసి, మెంతులు కలిపి గ్రైండర్లో వేసి తలకు పట్టించుకోవాలి. ఇది తినటం వల్ల, ఇది పచ్చికాయ తినటం వల్ల, పచ్చి గుజ్జుని తినటం వల్ల పొట్టలో అల్సర్లు నివారింపబడతాయి. తర్వాత చాలామందికి పొట్టలో కొన్ని పురుగులు కూడా ఉంటుంటాయి. అవి కూడా ఈ బిల్వపత్రము, ఈ బిల్వ ఆకులు తినటం వల్ల చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఏ ఇబ్బందులు లేని మంచి ఈ బిల్వపత్రాన్ని మనం రకరకాలుగా వాడుకోవటం వల్ల, దీని కషాయం తయారు చేసుకుని తాగటం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెట్టుని మన శివాలయాల్లో చాలా పవిత్రంగా చూస్తూ దీనికి పూజలు చేస్తారు. ఈ కాయలని ఎప్పుడో పురాతన కాలం నుంచి వీటిల్ని ఆరోగ్య ప్రయోజనాలకి వాడుకోవడం మనందరికీ తెలిసినది. దీంతో ఎన్నో ఆయుర్వేద మందులు తయారు చేస్తారు. ఈ ఆకుతో, ఈ కాయల గుజ్జుతో, వీటిలన్నిటితో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆయుర్వేద ఔషధాలని తయారు చేస్తారు. మీరు మరొకసారి వివరంగా అవన్నీ దాంట్లో చూడండి. సరే, తర్వాత దీంతో మనం ఇప్పుడు కషాయం చేసుకోవడం ఎలాగా చూడండి. ఒక గిన్నెలో ఇలా నీళ్ళు తీసుకోండి. ఈ గ్లాస్ నీళ్ళలో ఇలాగ ఒక 5-6 ఆకుల్ని తీసి, మన ఇష్టం 10 ఆకులు కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక 5-6 ఆకుల్ని ఇలాగా ఇందులో తుంచి వేశాను. నేను ముక్కలు చేసి ఇందులో వేశాను. చేత్తో తుంచేసి వేసేస్తే సరిపోతుంది. ఈ ఆకుల్ని ఇందులో ముక్కలు చేసి ఇందులో వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించేసి, 5 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు, మరిగించి ఒక 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి మనము 5 నిమిషాలు మూత పెట్టేస్తే తర్వాత దీన్ని వడకట్టేసి ఈ ఆకులు తీసేసి మనం శుభ్రంగా తాగొచ్చు. అలాగే తాగొచ్చు. ఈ ఆకుల్ని కూడా మనము ఏమి ఇబ్బంది లేకుండా తినొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కడిగాను, ఈ ఆకు కడిగింది, బాగా శుభ్రంగా ఉంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని
నమిలి మింగుతాను చూడండి. రోజు మీకు అందుబాటులో ఉంటే ఇలా ఒక 5-6 ఆకులు నమిలి మింగుతూ ఉంటే చక్కగా బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, జ్వరాలను తగ్గిస్తుంది, పైల్స్ని తగ్గిస్తుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మనము ఇప్పుడు దీంతో కషాయం చేసుకోవడం మనం నేర్చుకుందాం. కషాయం చేసుకుని తాగడం చేద్దాం. ఇప్పుడు ఇందులో వేసేసాను, దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగిద్దాం. మీరు ఇప్పుడు ఈ సులభంగా ఈ ఆకుని గుర్తుపట్టగలరని నేను అనుకుంటున్నాను. ఇది అక్కర్లేదు. మీకు ఎవరికి డౌట్ ఉన్నా మీ ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఈ చెట్టుని గుర్తుపట్టి ఈ ఆకులు తెచ్చి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు ఉపయోగించుకోవచ్చు. ఒక 10 రోజులు వరుసగా కషాయాలు చేసుకుని తాగొచ్చు. ఈ పండు గుజ్జుని మెంతులతో గ్రైండ్ చేసి తలకు పెట్టుకుని తర్వాత ఒక గంట తర్వాత స్నానం చేస్తే ఈ జుట్టు రాలటం కూడా చాలామందికి ఆగుతుంది. అయితే వాటన్నిటితో పాటు మనం చేయాల్సింది మిగతా జీవనశైలి కూడా మార్చుకోవాలి. కేవలం దీని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు మిగతా జీవనశైలి మార్చుకోవడం అంటే వాకింగ్. ఈ వాకింగ్ చేయటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టామండి. స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మరిగిద్దాం. దీంట్లో కట్ చేసిన మారేడాకులు వేసాం. ముక్కలు చేసి ఒక 10 ఆకులను ఇందులో వేసాం. ఈ మారేడాకులు ఇలా కషాయంలాగా తయారైనాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీని మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టి చల్లారు. ఇప్పుడు ఈ కషాయం కొంచెం చల్లారిందండి. దీన్ని ఇలాగా వడకట్టుకుందాం. దీన్ని ఇలా వడకట్టుకున్నాము చూడండి. ఇలాగా చక్కగా గ్రీన్గా మంచి కషాయము లేకపోతే బిల్వపత్రము మారేడాకులతో టీ తయారైంది. టీ అనండి, కషాయం అనండి, మీకు నచ్చిన పేరుతో దీన్ని పిలుచుకోవచ్చు. ఇది నేనైతే కొద్దిగా సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగుతాను. మీరు తాటి బెల్లం కానీ మీకు ఇంకా తేనె ఇష్టమైతే తేనెతో కానీ కలుపుకొని తాగండి. ఇప్పుడు ఈ బిల్వపత్ర కషాయాన్ని నేను తాగుతున్నానండి. సిప్ చేయండి, ఎంజాయ్ చేస్తూ సిప్ చేస్తూ తాగండి. అంత గడగడ ఒకేసారి తాగక్కర్లేదు, ఎంజాయ్ చేయొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది టేస్టీగా కూడా ఉంటుంది. నేను కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి కలిపాను. మీరు ఇప్పుడు ఇది ఎలా తాగాలో చూడండి. చూసారు కదా, ఇలాగ మనం ఈ కషాయాల వల్ల మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మనమందరం డాక్టర్ కాదర్వల్లి గారికి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంత మంచి కషాయాలని పరిచయం చేశారు వారు. కానీ నాకు ఈ బిల్వపత్రం గురించి ఎంతో కాలం నుంచి తెలుసు. ఎందుకంటే మేము పల్లెటూరులో పెరిగాము. మా ఊరిలో ఉన్న శివాలయంలో ఈ చెట్టుని చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. ఈ ఆకులతో మనము మా చిన్నప్పటి నుంచి కూడా ఈ కాయలు, గుజ్జు అది కింద పడినప్పుడు మేము ఆ గుజ్జు లోపలికి తీసుకొని తినేవాళ్ళం. కొద్దిగా బంకగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మీరు టీ తాగండి నిదానంగా. మీకు దొరికినప్పుడు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ టీని చక్కగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.